ॐ जननीं शारदा देवीं रामकृष्णं जगद्गुरुं पादपद्मे तयो श्रित्वा प्रणमामि मुहुर्मुहुः। ఈరోజు శ్రీ శారదాదేవి యొక్క జీవితం యొక్క ప్రాముఖ్యతను కొంచెం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈరోజు టైటిల్ ఏంటంటే అమ్మ బాటే ఆఖరి మాట. ఎందులో ఆఖరి మాట? ప్రతి దానిలోనూ ఆఖరి మాటే. అటు మీరు ఆధ్యాత్మిక జీవితంలో చూసినప్పటికీ, లేకపోతే ఇటు ప్రాపంచిక జీవితంలో చూసినప్పటికీ ఆవిడ బాట అన్నది ఆఖరి మాట. మన యొక్క శాస్త్రాల ప్రకారం కానివ్వండి, లేకపోతే మన సంస్కృతి ప్రకారం కానివ్వండి, ఏ విధంగా చూసినా. అందుకే ఆవిడ్ని ఆ జీవితాన్ని ఇంకా మీరు తరచి చూసే కొద్ది కూడా లోతులు అనేవి మనకు అర్థమవుతూ ఉంటాయి. శ్రీరామకృష్ణులు చెప్పేవారు, ఒక పిల్లి పైన బూడిదలో కప్పు ఉంది అనుకోండి, బూడిదలో కప్పిన పిల్లి ఎలా ఉంటుంది కనిపించదు, అక్కడ ఉంది అని చెప్పి. అటువంటిది అమ్మ జీవితం అని చెప్పేవారు. అలాగే శ్రీ శారదాదేవి స్వయంగా ఎప్పుడు చెప్తూ ఉండేవారు, తన జీవితం యొక్క గూఢ అర్థాన్ని చెప్తూ ఉండేవారు. ఒక చిన్న ఉదాహరణ ద్వారా, గంగానదిలో స్నానం చేయడానికి వెళ్తున్నారు చాలామంది. ఆ గట్టు పైన ఒక చోట ఒక తెల్లటి రాయి ఉందన్నమాట. రాయిలో ఒక భాగం తెల్లగా ఉంది. అందరూ కూడా స్నానం చేసి బురదలోకి వెళ్తారు కదా గంగానదిలోకి, కాళ్ళకేమో బురద అంటుకుంటుంది. వచ్చి ఆ రాయి మీద కాళ్ళు క్లీన్ చేసుకునేవారు అందరూ, చాలామంది వచ్చేవాళ్ళు. వాళ్ళు ఎవరికి కూడా అర్థం కాలేదు అది ఏమిటి అన్నది. ఒకరోజు వజ్రాల వ్యాపారి వచ్చాడు. వచ్చి చూడగానే గుర్తుపట్టాడండి ఏంటన్నది, అది వజ్రం అని చెప్పి. ఈ విధంగా ఏంటంటే మనకు మహాత్ములు మాత్రమే అమ్మ జీవితాన్ని అర్థం చేసుకోగలిగారంటే, అతి సాధారణమైన జీవితం కాబట్టి శ్రీరామకృష్ణులు అర్థం చేసుకోగలిగారు. తర్వాత స్వామి వివేకానంద కూడా కొంచెం అర్థం చేసుకోగలిగారు. పూర్తిగా అర్థం చేసుకున్నది శ్రీరామకృష్ణులు మాత్రమే. చాలా అద్భుతమైనటువంటి జీవితం. తర్వాత శ్రీరామకృష్ణుల శిష్యులు కొంతమంది చెప్తారు. ప్రేమానందజీ మహారాజ్ ఏమంటారంటే, ఎంతటి సాధారణమైన ఆవిడ జీవితంలో దానిలో ఉండేవారంటే, ఈవెన్ శ్రీరామకృష్ణులకు ఎప్పుడు ముహుర్ముహురు సమాధి కలుగుతూ ఉండేది. అంటే భగవంతుని యొక్క తత్వాన్ని ఆయన ఆలోచిస్తేనే సమాధిలోకి వెళ్ళిపోతూ ఉండేవారు. కానీ ప్రేమానందజీ మహారాజ్ ఏమంటారంటే, అమ్మ యొక్క శక్తి ఇంకా గొప్పది శ్రీరామకృష్ణుల కన్నా. ఎందుకంటే ప్రతి నిమిషం ఆ సమాధిలో కలిగేటువంటి ఆనందాన్ని ఆవిడ నియంత్రించుకొని సాధారణమైన జీవితంలో ఆవిడ సాధారణ స్త్రీలాగా జీవించగలిగారని చెప్పి. దీని లోతులు అర్థం కావాలంటే మనకు ఇంకా చాలా సాధన కావాలి. కానీ మహాత్ములు చెప్పారు కాబట్టి మనం అది తప్పకుండా మనం విశ్వసించాలి. ఆ శ్రద్ధతో మనం ఈ జీవితాన్ని చూడాలి. నిజంగా ఇక్కడ మనం ఈవెన్ మా లాంటి వాళ్ళు జాయిన్ అయినప్పుడు కూడా అమ్మ గురించి పెద్దగా ఏమీ అర్థమయ్యేది కాదు. అందరూ స్వామీజీ అట్రాక్షన్తోనే మేము ఈ జీవితానికి బాగా ఆకర్షితులమయ్యాము. తర్వాత నెమ్మదిగా శ్రీరామకృష్ణుల జీవితం. అయితే అమ్మని అర్థం చేసుకోవడానికి చాలామందికి సమయం పడుతుంది. అయితే అది ఆలోచించే కొద్దీ కూడా దాని యొక్క లోతులు అర్థమవుతాయన్నమాట. దీనిని మనం అంటే అమ్మ బాట చివరి మాట అని ఎందుకన్నామంటే, మనం కొంచెం ఈ ఆధ్యాత్మిక జీవితం గురించి, తర్వాత ఆధ్యాత్మిక తత్వం గురించి తెలుసుకుందాం. అంటే ప్రపంచంలో చాలా రకాల మతాలు ఉన్నాయి. తర్వాత భారతదేశంలో మన ధర్మం ఉంది. ఈ ధర్మంలో అనేక అసంఖ్యాక మార్గాలు ఉన్నాయి. అందువల్ల భారతీయ సంస్కృతిలో ధర్మం గురించి, ఈ ఆధ్యాత్మికత గురించి కొంచెం తెలుసుకోవాలి, అమ్మ జీవితం గురించి తెలుసుకోవాలంటే. అయితే మన దేశంలో అసలు కొన్ని వేల సంవత్సరాలు చాలా సమయం కేవలం భగవంతుని తెలుసుకోవడానికి ఎక్కువ సమయాన్ని కేటాయించారు. అందుకే ఆధ్యాత్మికత అన్నది దీని యొక్క పట్టుకొమ్మ అని స్వామి వివేకానంద అంటారు మన భారతదేశానికి. అదే దాని జీవనాధారం. దాన్ని తీసేస్తే ఇంకేం లేదు అసలు భారతదేశంలో. భారతీయ సంస్కృతి ఏదన్నా చూడండి, దాని వెనుక ఆధ్యాత్మిక ఉద్దేశం లేనిది ఏదీ లేదు మన ఆచారాల్లో, సంప్రదాయాల్లో. సో ఎందుకంటే భారతదేశంలో ఎక్కువ సమయాన్ని ఎక్కువ మంది ఈ భగవంతుని గురించి తెలుసుకోవడానికి వెచ్చించారు. ఎన్ని వేల పుస్తకాలు మీరు ఆలోచించండి. ఎంతమంది మహారుషులు వచ్చి ఒక్కొక్కరు ఒక పుస్తకం, ఏ గ్రంథం చూసినా మీరు అసలు అది హయ్యెస్ట్ చెప్తుందన్నమాట. అలా దేన్ని మనం గ్రంథం అని మనం చెప్పుకోగలం? సో ఇవన్నీ కూడా మనం దృష్టిలో పెట్టుకొని అసలు ఏ విధంగా ఫస్ట్ ఆలోచించారు
అసలు భగవంతుడు ఏంటి? మన ఋషుల దగ్గరికి మనం వెళితే కనుక మొట్టమొదటి వాళ్ళు ఏంటంటే జీవితంలో దీని వెనుక ఏదో ఒక సత్యం ఉంది అన్నది వాళ్ళకి అర్థమైంది. బయట మీరు ఎంత వెతికినా దాని యొక్క గూఢార్థం మీకు కనిపించదు అన్నది కూడా మన ఋషులు అర్థం చేసుకున్నారు అప్పుడే. అందుకని వాళ్ళ అన్వేషణ ఎక్కడ జరిగింది? ఎప్పుడు కూడా లోపల ఎప్పుడో వాళ్ళు గ్రహించారు, బయట మీరు ఎంత వెతికినా దీనికి సొల్యూషన్ మీకు దొరకదు, జీవితం యొక్క అర్థం మీకు కనిపించదు. అది ఇప్పుడు పాశ్చాత్య దేశాలు కొట్టుమిట్టాడుతున్నాయి. బయట అంతా వెతికి మనిషిని ఇది విధంగా అతను ఇంకా 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 ఆ తెలివితేటలతో ఈ సత్యాన్ని కనుగొంటే మనం చివరికి వస్తామని అనుకుంటున్నారు. కానీ ఎక్కడ వాళ్ళకి వచ్చే కొద్ది డిస్ట్రక్షనే చూస్తున్నారు తప్ప ఒక శాంతియుత సహజీవనానికి వాళ్ళు రాలేకపోతున్నారు. ఈరోజు ప్రపంచాన్ని మనం చూస్తున్నాం సైన్స్. కానీ వీళ్ళు మనం ఎంత బయట సమయం వెచ్చించినా దానివల్ల వృధా, మన జీవితంలో గమ్యం మన లక్ష్యం మనకు అర్థం కాదు అన్నది మన ఋషులకు ఏనాడో అర్థమైంది. ఏనాడంటే కొన్ని వేల సంవత్సరాల క్రితం మీరు ఆలోచించండి. ఈనాటికి దాదాపు 7 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఇది జరిగింది. ఇది అదే స్వామీజీ ఏమంటారంటే ఎప్పుడో ఒక కొన్ని వేల సంవత్సరాల క్రితమే ఈ జీవితం యొక్క పరమార్థం, ఈ సృష్టి యొక్క పరమార్థం మనం గ్రహించారు మన ఋషులు. ఈ వెనుక ఒక ఏకత్వం ఉన్నది, ఒక చైతన్యం ఉన్నది, దాన్ని తెలుసుకోవడమే జీవిత ఉద్దేశం అని ఎప్పుడో చెప్పేశారు. ఇప్పుడు మోడర్న్ జీవితంలో, ఆధునిక జీవితంలో వీళ్ళు చేస్తున్నది ఏంటంటే దాన్ని ఇంకోసారి వీళ్ళు రిపీట్ చేస్తున్నారు తప్ప ఇంక తెలుసుకోవాల్సింది ఏం లేదు యాక్చువల్గా. అది అంటే అన్ని వైపులా అది ప్రచారం కాలేదు. ఎందుకంటే మనం ప్రచారం చేసే తత్వం మన దగ్గర లేదు. ఎప్పుడు కూడా అన్వేషణ చేయడమే మనకు తెలుసు అన్నమాట. అందువల్ల ఇది మొత్తం ఏంటంటే ఈ ప్రపంచంలో వాళ్ళు ఎలా మొదలుపెట్టారో వాళ్ళ యొక్క అన్వేషణ ఎలా అంటే, ఫస్ట్ ఇప్పుడు ఈ ప్రపంచం ఉంది అంటే దీని వెనుక ఏదో ఒక శక్తి ఉంది, ఈ ప్రపంచాన్ని తయారు చేసే శక్తి ఒకటి ఉంది అని కనుక్కున్నారు ఫస్ట్. కనుక్కున్న తర్వాత అందువల్ల దాన్నే వాళ్ళు భగవంతుడు అనండి, ఏదైనా కానివ్వండి, భగవంతుడు ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు అని మొట్టమొదట ఆలోచించారు వాళ్ళు. ఆలోచిస్తే చూడండి వాళ్ళ అన్వేషణ ఇంకా ఇంకా లోపలికి దాంతో తృప్తి చెందలేదు. ఎందుకంటే ప్రపంచం భగవంతుడే తయారు చేసి ఉంటే కనుక మరి ఈ ప్రపంచానికి కావాల్సిన మెటీరియల్ అంతా ఎక్కడి నుంచి వచ్చింది అన్నది వాళ్ళకి క్వశ్చన్ వచ్చింది నెక్స్ట్. అంటే ఇంకా ఇంకా ఆలోచించుకుంటూ పోయారు. వాళ్ళ యొక్క అన్వేషణ ఇంకా ఇంకా ముందుకు సాగి తర్వాత ఏంటంటే భగవంతుడి నుంచే ప్రపంచం వచ్చింది, ఆయనే తయారు చేశాడు. ఎలాగా అని చెప్తే మనకి ఏ విధంగా అయితే ఒక కంసాలి బంగారాన్ని తయారు చేస్తాడు, బంగారం ఒక పదార్థం, కంసాలి ఒక పదార్థం. కంసాలి ఏంటంటారు అతన్ని? కంసాలి కదా. అది అప్పుడు ఆ పదార్థం నుంచి ఈయన ఏం చేశాడనమాట, ఈ ప్రపంచాన్ని తయారు చేశాడు. ఇవి 2 వస్తువులు. అవి 2 వస్తువులు అంటే మళ్ళీ భగవంతుడు అన్నాడు అనంతం కదా. భగవంతుడు అనగానేంటి? అనంతమైన ఆనంద స్వరూపుడు, ఎప్పుడు ఉండే తత్వం కదా. అటువంటి 2 అనంతాలు ఉంటాయా? అనంతం అంటే ఒకటే, ఎప్పుడు కూడా సింగిల్గానే ఉంటుంది. 2 అనంతాలు అంటే అది కాంట్రడిక్షన్ అనమాట. ఇది ఎలా అవుతుంది అని చెప్పి ఆలోచిస్తే, లేదు భగవంతుడి నుంచే ప్రపంచం వచ్చింది, భగవంతుడే తయారు చేశాడు అన్నది రెండవసారి మళ్ళీ వాళ్ళు కనుక్కున్నారు. ఎలా వచ్చింది దానికి ఒక ఉదాహరణ ఇచ్చారు. సాలీడు, ఇప్పుడు మీ అందరికీ తెలిసే విషయాలన్నీ. సాలీడు ఏ విధంగా అయితే తన నుంచే మొత్తం పదార్థాన్ని తీసుకొని దాన్ని గూడు కట్టుకుని అందులో నివసిస్తుందో ఆ విధంగా. అంటే చూడండి ఇక్కడ వరకు థాట్ వచ్చింది. సరే, ఈ ప్రపంచం అంతా ఆయనే, అలాగే దాన్ని తయారు చేసింది ఆయనే, 2 కూడా ఆయనే అన్నది వీళ్ళు కొన్నాళ్ళు అలా సాధన చేశారు. తర్వాత ఇంకా ముందుకెళ్ళారు. ఈ ప్రపంచంలో ఇంత క్రూరత్వం, ఇంత చాలా భయంకరమైన విషయాలు కూడా ఉన్నాయి కదా ఈ ప్రపంచంలో. మరి అవన్నీ కూడా భగవంతుడేనా? ఇంత క్రూరం, దౌర్జన్యం, క్రౌర్యం ఇవన్నీ కూడా భగవంతుడేనా? అది కాంట్రడిక్షన్ మళ్ళీ. ఎందుకంటే భగవంతుడే దయామయుడు. అటువంటిప్పుడు ఇది ఎలా అవుతుంది అని చెప్పి మళ్ళీ వాళ్ళు ఇంకా ఇంకా ముందుకు ఆలోచిస్తే అప్పుడు వాళ్ళకి తట్టింది ఏంటనమాట, భగవంతుడిలోనే అంతా ఉంది, భగవంతుడు అన్నిట్లో ఉన్నాడు. కానీ భగవంతుణ్ణి ఇవేవైతే ఉన్నాయో ద్వంద్వాలు, పుణ్యం పాపం, తర్వాత ఇవి ఏమీ కూడా మంచి చెడు ఇవన్నీ ఆయనకు అంటవు అని చెప్పి, మీరు భగవద్గీతలో చూస్తే ఎంత చక్కటి శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఆ శ్లోకాలు చూడండి ఒకసారి. మీకు చెప్తున్నా అంటే మన భారతీయ తత్వంలో భగవంతుడు అంటే ఏమిటి అన్నది మనకి చాలా చక్కగా మీకు భగవద్గీతలోనే చెప్తారనమాట. ఎలా చెప్తారంటే, యథాకాశ స్థితో నిత్యం వాయు సర్వత్ర గో మహాన్ తథా సర్వాణి భూతాన్ని మత్స్థాని ఉపధారయ. ఎలా అంటే మన కళ్ళ ముందు కనిపించే ఏమున్నా చెప్పండి. ఆకాశము, తర్వాత సూర్యరశ్మి. ఈ ఆకాశము, సూర్యరశ్మి మనకు కనిపించినంత వరకు అన్ని వైపులా వ్యాపించి ఉన్నాయి. మనకి అంటే మన పరిశీలనకి ఏదైతే ఉందో ప్రపంచం, ఆ ప్రపంచంలో ఇవి 2 ఏంటి? ఆకాశం ఒకటి, సూర్యరశ్మి ఒకటి. ఆకాశంలో వాయువు తిరుగుతూ ఉంటుంది అటు ఇటు, అవునా కదా. మీకు ఇప్పుడు చూడండి, అక్కడ అంతరిక్షంలోకి వెళ్ళామనుకోండి, అక్కడ వాయువు ఉంటుందా? ఇప్పుడు మన సునీత విలియమ్స్ వాళ్ళందరూ కూడా పైన స్ట్రక్అప్ అయిపోయారని చెప్తున్నారు కదా. ఎందుకు భయపడుతున్నారు అందరూ?
అక్కడ న్యాచురల్ అట్మాస్ఫియర్ ఉండదు, ఒక మనిషి అక్కడ జీవించడానికి అనుగుణంగా అట్మాస్ఫియర్ ఉండదు. ఇక్కడ చూడండి, ఆకాశంలో వాయువు ఎప్పుడు కూడా తిరుగుతూ ఉంటుంది. ఈ వాయువు ఎప్పుడు తిరుగుతుంది, వాయువులో ఇప్పుడు మంచి వాసన చెడు వాసన ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి, వాయువులో ఉన్నాయి. ఈ విధంగా వాయువు మంచి చెడు అవుతుంది తప్ప ఆకాశాన్ని అదేమీ అంటదు. ఏ విధంగా అయితే ఈ ఆకాశంలో వాయువు ఉన్నదో అదేవిధంగా భగవంతునిలో ప్రపంచం ఉంది అని చెప్పడంలో అర్థం ఏంటనమాట, ఈ ప్రపంచంలో ఉండేటువంటి మంచి చెడు కూడా భగవంతునికి అంటవు అని చెప్తున్నారు. అలాగే మరో విషయం చెప్తున్నారు ఏంటంటే, యథా ప్రకాశయత్యేకః కృత్స్నం లోకమిమం రవిః క్షేత్రం క్షేత్రీ తథా కృత్స్నం ప్రకాశయతి భారత. ఏ విధంగా అయితే ఈ సూర్యరశ్మి ప్రపంచాన్నంతటినీ కూడా ప్రకాశవంతం చేస్తుందో, తన యొక్క స్వయం ప్రకాశ శక్తి ద్వారా వచ్చినటువంటి ప్రకాశం ద్వారా ఈ ప్రపంచాన్ని మొత్తం ప్రకాశం చేస్తుంది. సూర్యుని ప్రకాశంలో మనం అన్నీ చూడగలుగుతున్నాం, కానీ సూర్యరశ్మి ఏమన్నా ఎప్పుడైనా కలుషితమైందా? అవ్వలేదు. ఈ విధంగా భగవంతుని యొక్క లక్షణాలు ఏంటన్నమాట, ఆయన స్వయం ప్రకాశం, ఆయన ఎవరు ప్రకాశం చేయక్కర్లేదు యాక్చువల్గా కదా. అదేవిధంగా భగవంతుడు కూడా స్వయం ప్రకాశం, ఆయన ఎవరు ప్రకాశింప చేయనక్కర్లేదు, ఆయన వల్ల మొత్తం ప్రపంచం అంతా కూడా ప్రకాశవంతం అవుతుంది. ఏ విధంగా అయితే సూర్యరశ్మి. కానీ నిజమైన సత్యం ఏంటి, సూర్యరశ్మిని నిజంగా సూర్యుడు కూడా స్వయం ప్రకాశ శక్తి కలిగి ఉన్నాడా? సూర్యుడిని కూడా భగవంతుడు ప్రకాశింపజేస్తున్నాడు చైతన్యం, కానీ మనకు తెలియదు. అది మన సాధారణమైన దృష్టికి సూర్యుడు అన్నవాడు స్వయం ప్రకాశము అన్నది మనకు అర్థమవుతుంది. కానీ మన శాస్త్రాలు ఇంకా లోతుగా వెళ్ళాయి. ఇటువంటి సూర్యులు కొన్ని వేలు ఉన్నాయి. మన వేదాల్లో చెప్పున్నారు, ఒక్క సూర్యుడే మనకు కనిపిస్తున్నాడు కదా, కానీ వేదాల్లో చెప్పింది సప్తదిశో నానా సూర్యాహ. ఎప్పుడో చెప్పిన సత్యం ఇది. ఒకసారి మీరు ఆలోచించండి. ఈరోజు ప్రతి నక్షత్రం మనం చూస్తున్నది అంతా కూడా ఒక్కొక్క సూర్యుడు. ఏదైతే స్వయం ప్రకాశ శక్తి ఉందో దానికి అది ఒక సూర్యుడు, అది దాని చుట్టూ కూడా మళ్ళీ ఒక మండలం ఉంటుంది. ఇదంతా కూడా తర్వాత సైన్స్ చెప్పింది, కానీ అప్పట్లో మన ఋషులు ఎలా చెప్పారు, సప్తదిశో నానా సూర్యాహ అని చెప్పి. ఈ విధంగా మనకి కనిపించేటువంటి ప్రపంచంలో ఈ సూర్యరశ్మి అన్నది భగవంతుని యొక్క తత్వాన్ని మనకు తెలియజేస్తుంది. అందువలన ఆ ఎగ్జాంపుల్స్ని తీసుకున్నారు. అదేవిధంగా ఆకాశం కూడా ఎప్పుడూ ఉంటుంది, సర్వవ్యాపి, చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఆ సూక్ష్మం ఏదైతే ఉందో అది సర్వవ్యాపి. సూక్ష్మత్వం వచ్చే కొద్దీ వ్యాపత్వం కూడా ఎక్కువ ఉంటుంది. ఎక్కువ స్థూలంగా ఉంది అనుకోండి వస్తువు, అది ఎక్కడికి కదలడం తక్కువ. మనం శరీరం ఎంత దూరం వెళ్ళగలదు? ఎక్కడికైనా వెళ్తే మనం ఏదైనా వాహనం తీసుకెళ్తే దూరంగా వెళ్తాం. ఈ శరీరం ఎగిరిపోయి వెళ్ళిపోగలదా? వెళ్ళలేదు కదా. అలాగే కానీ మనసు ఎంత దూరం వెళ్ళిపోతుంది? అమెరికా ఒక్క నిమిషంలో వెళ్ళిపోతుంది. అంటే సూక్ష్మత్వం వలన వ్యాపకత్వం కూడా పెరుగుతుంది. అదేవిధంగా ఆకాశం అన్నది మన యొక్క భౌతిక జగత్తులో చాలా సూక్ష్మమైన అంశం. అందువల్ల దాని యొక్క వ్యాపకత్వం కూడా చాలా ఎక్కువ. అన్ని చోట్ల ఆకాశం ఉంది, మన దేహంలో కూడా ఉంది ఆకాశం. మనకి పంచభూతాలు చెప్తారు కదా, అందులో ఆకాశం కూడా ఉంది. మన తత్వంలో అది సూక్ష్మాతి సూక్ష్మమైనటువంటి తత్వం, అంటే అన్ని చోట్ల వ్యాపించి ఉంది. అందువల్ల భగవంతుని యొక్క తత్వాన్ని తెలియజేయడానికి దేన్ని ఉదాహరణగా తీసుకున్నారు మన ఋషులు? ఆకాశాన్ని, తర్వాత సూర్యరశ్మిని. చూడండి ఎంత చక్కగా. దీన్ని బట్టి ఏంటంటే మనం ఈ ఇంద్రియాల ద్వారా ఆలోచించినంత వరకు కూడా వీటిని ఉదాహరణగా తీసుకుంటే భగవంతుని యొక్క తత్వం మనకు కొంచెం అర్థమవుతుంది. అందువల్ల దీని గురించి వాళ్ళు తెలియజేశారు. సో దీన్ని బట్టి మనకు తెలిసేది ఏంటనమాట, భగవంతుడు సర్వత్రా ఉన్నాడు, భగవంతునిలోనే అంతా ఉంది. అందువల్ల ఓతప్రోతంగా ఉన్నాడు ఆయన, అంటే ఎక్కడ ప్రతి చోట వ్యాపించి ఉన్నాడు. సో తర్వాత ఆయన ఏం చెప్తారంటే, యోమాం పశ్యతి సర్వత్రా సర్వంచ మయి పశ్యతి. మొత్తం ఎవరైతే నాలోనే మొత్తం ఈ ప్రపంచాన్ని చూస్తున్నారో, ప్రపంచం అంతట్లో నన్ను చూస్తున్నారో వాళ్లకు సరైన జ్ఞానం కలిగింది అని చెప్తున్నారు. అంతవరకు మనం అజ్ఞానంలో ఉన్నట్లే. అర్థమైందా? అందరిలోనూ నన్నే చూస్తున్నారంటే భగవంతుడే చూస్తున్నారు, భగవంతుడిలోనే ఈ ప్రపంచం అంతా ఉందని చూస్తున్నారు. ఈ రెండు జ్ఞానాలు ఎవరికి కలిగాయి వాళ్ళకి జ్ఞానోదయం అయినట్టు. శ్రీరామకృష్ణుడు చెప్పారు, ఇక్కడ భగవంతుడు ఇక్కడే అనుకోవడం జ్ఞానం, ఎక్కడో ఉన్నాడు అనుకోవడం అజ్ఞానం. సో అది చాలా క్లియర్గా చెప్పారు. మరి దీంతో సరిపోతుందా? జ్ఞానంతో సరిపోతుందా? ఆయన అక్కడితో వదలలేదు శ్రీరామకృష్ణులే కదా, మన శాస్త్రాలు కూడా చెప్పాయి. కేవలం వేదాల్లో ఉన్న జ్ఞానం అంతా నువ్వు అపోసన పెట్టి నువ్వు వల్లి వేస్తే దానివల్ల లాభం వస్తుందా? మొన్నే చెప్పుకున్నాం మనం. కేవలం పాండిత్యం వల్ల ఏమొస్తుంది? దానికి ఏం కావాలి? చరమ
దానికి ఒక ఎండింగ్ ఏంటనమాట, అనుభూతి కావాలి. అంటే భగవంతుడే సర్వత్రా వ్యాపించి ఉన్నాడు అన్న అనుభూతి అన్నది చాలా ప్రధానమైనదని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి, వేదాలు చెప్తున్నాయి, భగవద్గీత చెప్తుంది. కేవలం శాస్త్రంలో నీకు జ్ఞానం వచ్చింది, కానీ అనుభూతి కావాలి నీకు. అనుభూతి చెందిన తర్వాత దానికి తగ్గట్టుగా ఆచరణ కావాలి, అప్పుడు నువ్వు హయ్యెస్ట్. శ్రీరామకృష్ణులు స్వామి వివేకానంద ఆయన ఏమన్నారంటే, నాకు ఎప్పుడు కూడా సమాధిలో ఎప్పుడు ఆనందంగా ఉండాలనుంది, ఎప్పుడు అందులో నిమగ్నం అయిపోయి ఉండాలనుంది, మధ్యలో కొంచెం బయటకు వచ్చి కొంచెం ఏదో కొంచెం తిని మళ్ళీ సమాధిలో మగ్నం అయిపోతాను. సమాధిలో కలిగే ఆనందం చాలా ఆనందంగా ఉంటుందన్నమాట. అసలు ఈ ప్రపంచంలో ఏ ఆనందానికి సరితూగదు. అందువల్ల ఆయన ఏం కోరుకున్నారు స్వామి వివేకానంద, దానికోసం సమాధి అనుకుంటూ ఎక్కడికక్కడికో వెళ్ళిపోతూ ఉండేవారు. ఆయన ధ్యానాలు చేస్తూ ఉండేవారు. శ్రీరామకృష్ణులు ఎప్పుడు పీడిస్తూ ఉండేవారు, సమాధి కావాలి అని చెప్పి ఇంకా ఆయన పీడిస్తున్నారని చెప్పి ఈయన సమాధిస్తే చాలా ప్రాబ్లమే వస్తే, ఈ ప్రపంచంలో ఈ పని ఎవరు చేస్తారు, తీసుకొచ్చింది ఆయన. అందుకు కొంచెం మాయలో పెట్టు అని చెప్పి కొనుక్కుంటూ ఉండేవారు ఆయన అని చెప్పి. నిజంగానే ఆయన కోరికంతా ఫలించినట్లుగా ఈయన ప్రపంచంలో దుఃఖాలను చూసి కదిలిపోయే హృదయం ఆయనది, స్వామీజీది. ఆ కష్టాలు ఎప్పుడు అక్కడికి వెళ్తున్నారు హిమాలయాలకి, ఏదో ఒక దుర్వార్త వస్తుంది, ఎవరో ఆయన చెల్లెలు ఆత్మహత్య చేసుకుంది అంటే ప్రపంచంలో ఉన్న దుఃఖం అంతా ఆయనకు వినిపిస్తుంది. అక్కడ ఉండలేకపోతున్నారు, అటువంటి హృదయం అయింది. సో అందుకని ఆయనకు అంటే ఇంతకు ముందే జరిగింది కాశీపూర్లో ఆయనకు సమాధి ఒకరోజు కలిగింది, మీకు తెలుసు కదా, నిర్వికల్ప సమాధి. ఆయన మొత్తం ఇంకా అందులో ఆ స్టేట్లో ఉండిపోతే ఈయన చనిపోయారు అనుకుంటున్నారు అందరూ. అందరూ పైకి వచ్చి శ్రీరామకృష్ణుల దగ్గర చెప్తున్నారు, అయ్యో నరేన్ ఏంటో మా ఉలుకు పలుకు లేదు, భయం వేస్తుంది మాకంటే, ఈ వెధవ నన్ను చాలా ఏడిపించాడు, కొంచెంసేపు అందులో ఉండనివ్వండి తర్వాత తెలుస్తుంది, తనకే తెలుస్తుందంటే ఆయన నెమ్మదిగా దాని నుంచి బయటకు వచ్చి పైకి వచ్చారు. నెమ్మదిగా పైకి వచ్చిన తర్వాత, నరేన్ ఇప్పుడు అర్థమైందిగా, నన్ను చాలా వేధించుకుని తిన్నావు కదా, అయితే ఇప్పుడు ఇంక మళ్ళీ నీకు ఇది రాదు, ఇప్పుడు ఈ తాళం అంతా నా దగ్గర ఉంటుంది, నా పని అయిపోయిన తర్వాత మళ్ళీ నీకు కల్పిస్తానంటారు. అంటే చూడండి, దీనికన్నా హయ్యెస్ట్ స్టేట్ నేను ఇంకా ఇస్తానంటారు శ్రీరామకృష్ణులు. అంటే సమాధి కన్నా హయ్యెస్ట్ స్టేట్ అన్నది నేను నీకు ప్రసాదిస్తాను. నేను కాదు, నీకు కలుగుతుంది. నువ్వు ఇదే అనుకుంటున్నావా, నేను అనుకున్నాను నువ్వు ఒక వటవృక్షంలాగా, పెద్ద వృక్షంలాగా ఎంతోమందికి నీడనిస్తావని అనుకున్నాను నేను. నువ్వేమో ఇలా స్వార్థపరులాగా ఆలోచిస్తున్నావు, ఎప్పుడూ కూడా భగవంతుని యొక్క ధ్యానంలో ఉండిపోవాలని చెప్పి. అది చాలా సాధారణమైన స్థితి, నీకు అంతకన్నా గొప్ప స్థితి కలుగుతుంది అని అంటారు. ఇక్కడే మనం ఆలోచించాల్సింది. అంటే సమాధి అన్నది మనకు మన యొక్క అద్వైత వేదాంతం ప్రకారం అత్యున్నతమైనటువంటి మానవుని కలిగేటటువంటి అనుభూతి అది. అటువంటి అనుభూతిని శ్రీరామకృష్ణులు ఏమంటున్నారు, చాలా చిన్నదని చెప్తున్నారు. ఇక్కడే ఉంది మనకంత రహస్యం అంతా కూడా. అంటే ఏంటనమాట, తోటి మానవులు వీళ్ళందరూ కూడా బాధపడుతున్నారు, అజ్ఞానంలో ఉన్నారు, అదే ప్రపంచమే సర్వస్వం అనుకుని జీవిస్తున్నారు వాళ్ళు. వాళ్ళకి నువ్వు కొంచెం సహాయం చేయాలి కదా, అది గొప్ప త్యాగం, అది గొప్ప జీవితం అనేది అక్కడ శ్రీరామకృష్ణులు మనకు చెప్తారు. అలాగే అమ్మ శారదాదేవికి కూడా, నేను ఉండలేను, నన్ను కూడా తీసుకెళ్ళిపోండి, నేను ఉండలేదు, ఇదంతా కూడా నేను చేయలేనంటే, లేదు నువ్వు చేయడానికి వచ్చావు, నేనేం చేశాను, నేను సమాధి అంటూ ఎప్పుడు అందులో మునిగిపోయి ఉన్నాను, నేనేం చేశాను, నువ్వు చాలా చేయాల్సి ఉంది. ఈ మాటలు వినండి ఒకసారి. నేనేం చేశాను, చాలా తక్కువ చేశాను, నువ్వు చేయాల్సింది చాలా ఉంది అని అమ్మకు చెప్తున్నారు. మరి ఆ చాలా అంటే ఏంటో మనం అర్థం చేసుకోవాలి కదా. అమ్మ జీవితాన్ని అర్థం చేసుకోవాలంటే మనం ఆ చాలా అన్నది ఏమిటో అర్థం చేసుకోవాలి. అలాగే స్వామి వివేకానంద, స్వామి బ్రహ్మానంద వంటి ఆధ్యాత్మిక మహాదిగ్గజాలు వాళ్ళు. అటువంటి వాళ్ళు అమ్మని ఎలా చూశారు, ఏ దృష్టితో చూశారు, వణికిపోయేవారు దగ్గరికి వెళ్ళడానికి. అంటే ఏ దృష్టితో ఏం చూశారు అమ్మలో ఒకసారి మీరు ఆలోచించండి. అందుకని మీరు అర్థం చేసుకోండి, అమ్మ యొక్క జీవితాన్ని బాగా మనం అర్థం చేసుకోవాలి. అందరూ స్త్రీలు పురుషులు, కేవలం స్త్రీల కోసం అమ్మ వచ్చారు అది కాదు, పురుషులు స్త్రీలు అందరికీ కూడా ఆధ్యాత్మిక జీవితంలో అది చిట్ట చివరి మాట అమ్మ యొక్క జీవితం. అది అర్థం చేసుకుంటే మనకు మొట్టమొదటి దీని గురించి మనం మాట్లాడుకుంటున్నాం. తర్వాత వద్దాం స్త్రీగా ఆవిడ ఏం చేశారు, ఇవన్నీ తర్వాత ఆలోచిద్దాం. ఇప్పుడు ఇంక చివరిలో ఇంక అమ్మ జీవితం చూడండి, ఆవిడ ఏం చేశారు చూడండి. కూర్చొని ఒక సాధారణ స్త్రీ ఏం చేస్తుంది, ఎప్పుడు చిన్న సమస్య వస్తే ఏడుస్తూ కూర్చుంటుంది. ఏడుస్తూ కూర్చున్నారా అమ్మ? ఒక్కసారి అమ్మ కాళీ నన్ను వదిలి వెళ్ళిపోయావా అని చెప్పి ఏడ్చారు. దాని తర్వాత 1 సంవత్సరం కష్టం కదా, శివశక్తి స్వరూపులు వాళ్ళు, ఎప్పుడు కూడా అభిన్నులు. అటువంటిది ఒక్కసారి ఆ భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పటికీ ఆ బాధను తట్టుకోవడం చాలా కష్టం. ఆవిడ ఆ బాధను తట్టుకోలేక తీర్థయాత్రలు 1 సంవత్సరం పాటు ఆ సాధన, కఠోరమైనటువంటి సాధన చేసి ఆ మమైక్యం చేసుకున్నారు. శ్రీరామకృష్ణుని యొక్క శక్తి ఏదైతే ఉన్నదో దాన్ని తనలో మమైక్యం చేసుకున్న తర్వాత ఆవిడ యొక్క కార్యం అన్నది కూడా అంతా కూడా ఎలా జరిగిందన్నది మీకు తెలుసు. మొత్తం రామకృష్ణ మిషన్ ఈరోజు ఏదైతే అనుకుంటున్నామో అన్నిటికీ ఆవిడ
సంఘ జనని అని చెప్పి స్వయంగా ఎవరు చెప్పారు? స్వామి వివేకానంద చెప్పారు. ఆవిడే రక్షాకర్త, ఆవిడే ఈ సంఘాన్ని రక్షించేది, పోషించేది, పోషయిత్రి అన్నీ కూడా ఆవిడే, సంఘ జనని అని చెప్పారు. అందువల్ల చూడండి ఇక్కడ ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం ఏదైతే జరుగుతుందో ఆవిడ యొక్క రూపకల్పన ఆవిడ ప్రార్థిస్తేనే వచ్చింది. ప్రతి అడుగున ఆవిడ మార్గదర్శనం చేశారు. ఈ సంఘం ఎలా ఉండాలి అన్నట్టు. ఎటువంటి శక్తి మీరు ఆలోచించండి. చాలామంది అంటూ ఉంటారు, మొన్న ఈ మధ్య ఎవరో అన్నారు నాతో, మీరు అక్కడ మొన్న మహిళా సమావేశం జరిగింది కదా మన భీమవరంలో, అప్పుడు అమ్మది ఏంటి అలా ముసలావిడ కింద ఆ ఫోటో వేశారు, మాకు అస్సలు ఎవరికి నచ్చలేదు, ఏమనుకోవద్దు అంటే చెప్తున్నాను. ఏంటి ముసలావిడ, మీరు చూడండి ఆవిడలో ఉన్న శక్తి ఎంతసేపు మనం పైన చూసి మెరుగులు చూసి అవే మనం దేవి అంటే అలా ఉండాలి అని ఒక ఇది పడిపోయింది మనకి. అమ్మ కళ్ళల్లోకి చూడండి, ఏ ఫోటో చూసినా మీరు పైన ముసలావిడ ఇదంటే చూడొద్దు, మీరు ఆవిడ కళ్ళల్లోకి చూడండి ఒకసారి, ఎక్కడుంది అని చూడండి. రమణ మహర్షిని చూసారు మీరు ఎప్పుడైనా? ఆ కళ్ళల్లోకి చూడండి, ఏముంది పైన చూడడం అలవాటు పడిపోయాం మనం. ఈ సాత్వికమైనటువంటి శక్తిని చూడడం అలవాటు చేసుకోవాలి మనం. ఈ విధంగా చాలామంది అన్నారు, నేను ఇదే మాట అన్నాను అనమాట. మనకి ఏంటంటే ఎంతసేపు ఇంకొంచెం మనం ముందుకు వెళ్ళాలి, కేవలం కళ్ళతో చూసే సత్యం అని అనుకోవద్దు మనం అని చెప్పేసి అన్నాను. సరే ఇప్పుడు చూడండి అమ్మ ఏం చేశారు, మొత్తం అందరిలోనూ భగవంతుని చూసారా లేదా? ప్రతి వాళ్ళలో. అమ్మ ఒకసారి అక్కడ శిష్యులందరూ కూడా అడుగుతారు, అమ్మ మీరు ఒక్కొక్కసారి అంటారు నా బిడ్డలు మీరు అంటూ ఉంటారు, ఒక్కొక్కసారి అంటారు మీరు నారాయణుని చూస్తున్నారు మిమ్మల్ని అంటే, మాలో భగవంతుని చూస్తున్నారంటారు. ఏది కరెక్ట్? మీ బిడ్డలమా లేకపోతే మేము భగవంతుని నారాయణ స్వరూపులమా? అంటే రెండు కూడా సత్యమే. మీరు నా బిడ్డలు అంటే ఏంటి చూడండి, ఇక్కడ ఈ మాట వచ్చింది, ఎవరైతే నీలోనే అందరినీ చూస్తారో అందరిలో నిన్నే చూస్తారు. చూడండి ఇక్కడ చూడండి ఈ మాట, శాస్త్రవాక్యం చూడండి. అమ్మ మాటల్లో చిన్న మాటల్లో మీరు నా బిడ్డలు నారాయణ స్వరూపులు కూడా. అమ్మ ఈ భగవద్గీతను చదివారా? ఇవన్నీ చదివారా శాస్త్రాలన్నీ? ఆ మాటలు చూడండి ఎలా మాట్లాడుతున్నారు. సో రెండూ నాయన అని చెప్తారు. అలాగే శ్రీరామకృష్ణులు మీరు ఏ విధంగా చూస్తారు? నా బిడ్డ అని చెప్పారు. నాకు మళ్ళీ ఆయన నారాయణ ఒక పక్కనేమో నువ్వు నీ భర్త నాకు స్వామి అంటారు వాళ్ళు, దాంట్లో బెంగాలీ భాషలో అంటున్నావు, ఒక పక్కన నీ భర్త అని చెప్తున్నావు, ఇంకో పక్కన మళ్ళీ ఆయనే కాళీ ఆయనే భగవంతుడు అంటావు. ఏది నిజమంటే రెండూ నిజమే. చూడండి అక్కడ శివశక్తి అన్నది ఐక్యం, మొత్తం మన శాస్త్రాలు ఇవి రెండూ కూడా ఒకటే, అటువైపు ఇటువైపు అనమాట. ఇవన్నీ కూడా అమ్మ యొక్క మాటల ద్వారా చేతల ద్వారా మనకు ఎటువంటి సేవ చేశారు అమ్మ, ఎలాగా అంటే కేవలం అందరిలోనూ భగవంతుడినే చూస్తున్నాను వదిలేశారు అనుకోండి, దానివల్ల ఇప్పుడు మనం ఇంకా ఉపన్యాసాలు ఇచ్చి వదిలేస్తున్నాం కదా. ఏం చేస్తున్నాం మనం నిజంగా అది నిరూపించడానికి? అమ్మ ఏం చేశారు? ప్రతి నిమిషంలో ప్రతి ఒక్క సంఘటనలో అమ్మ ఏం చేశారు? మొత్తం అంతా కూడా నిరూపించారు. ఎవరికైతే కష్టం ఉందో వాళ్ళకి సేవ చేశారు వెళ్ళి. ఎప్పుడు ఇంతమంది వచ్చి ఆవిడని పూజించారు. కొంచెం అహంకారం చూసారు మీరు ఏ రోజైనా? ఎవరికో చేస్తున్నారు, నాకొద్దని అలా మళ్ళీ స్టైల్ చేయలేదు, అలాగా అయ్యో నాకేం చేయొద్దు, అది కూడా అహంకారమే. ఇవి రెండు కూడా ఎప్పుడు కూడా దేన్ని వారించలేదు. అది పెట్టుకుని అక్కడ తలకెక్కి నేనేదో అన్న భావం రాలేదు. అక్కడికి వెళ్ళి పూజ అందుకునేవారు, ఎవరైనా వచ్చి కాళ్ళకి నమస్కారం చేసి కాళ్ళకి పూజలు చేసేవారు. మళ్ళీ నెక్స్ట్ మూమెంట్ ఇక్కడికి వచ్చి మళ్ళీ వంటలు చేసుకుంటూ మళ్ళీ వాళ్ళందరి పళ్ళాలు కడిగేవారు. చూడండి ఒకసారి చూడండి ఎంత ఆ స్టేజ్ నుంచి మళ్ళీ ఎంత ఈజీగా ఇటు పక్క వచ్చేసేవారు. ఆ మనసు ఎటువంటి మనసు అయి ఉంటుంది మీరు ఆలోచించండి. సో అమ్మని చాలా అర్థం చేసుకోవాలి మనం. అర్థం చేసుకుంటే చాలా లోతులు తెలుస్తాయి. అందువల్ల ఆధ్యాత్మిక జీవితంలో అమ్మ బాట చివరి మాట. ఒప్పుకుంటారా మీరందరూ? ఇదొకటి. ఇప్పుడు ఆధ్యాత్మిక జీవితం ఎవరికైనా సరే, స్త్రీలకు కానీ పురుషులకు కానీ. ఇంకా రెండవ విషయం, ఇప్పుడే మనం చెప్పుకున్నాము అమ్మని అందరూ కూడా ఎలాగా ఆరాధించేవారు? ఒక దేవతలాగా ఆరాధించేవారు. ఎక్కడ ఈ విధంగా అంటే అమ్మ అంతకుముందు చరిత్రలో ఎవరికి కూడా ఈ విధంగా అసలు జీవించి ఉండగానే, ఈవెన్ శ్రీరామకృష్ణుడు కూడా జరగలేదు. జీవించి ఉండగానే ఒక దేవతలాగా వచ్చి ఆవిడ్ని అందరూ కూడా ఆరాధించేవారు. దేవతా స్వరూపంగా కాళిక. కొంతమంది ఎవరైతే ఏ రూపంతో ఆరాధిస్తున్నారో అవన్నీ కూడా దర్శనాలు కలిగాయి. ఆవిడ ఎన్నోసార్లు సమాధిలో చూశారు, కానీ ఏమీ తెలియనట్లే ఉండేవారు ఆవిడ ఎప్పుడు కూడా. ఒక దేవతా స్వరూపంగా అందరూ కూడా ఆరాధించేవారు. ఇప్పుడు చూడండి, మనకు మన సంస్కృతిలో ఈ దేవత దేవి అనగానే ఇప్పుడే మనం చెప్పుకున్న చాలా రకాల రూపాల్లో ఉంది. మనకు దేవి మహాత్మ్యంలో ఫస్ట్ ఆవిడ తామసిక రూపంలో ఉంటుంది, తర్వాత రాజసిక రూపంలో ఉంటుంది, తర్వాత సత్వగుణం. మొదటిది కాళికాదేవి, తర్వాత ఎవరు? పార్వతీదేవి, లక్ష్మీదేవి, తర్వాత లాస్ట్లో ఎవరు? సరస్వతి. సో ఈ విధంగా చూడండి, ఈ దేవి అనేది చాలా రకాల రూపాల్లో ఉంటుంది. మనం ఏంటంటే
అంటే ఈ ప్రపంచంలో ఈ శక్తి దేవి అంటే ఏం కాదు, మన యొక్క సంస్కృతిలో చూడండి, ఇది కూడా చాలా మనం తెలుసుకోవాలి. శివ శక్తి ఇవి 2 కాన్సెప్ట్స్ ఉన్నాయి, ప్రకృతి పురుష. ఇవి 2 కూడా వేరువేరుగా కనిపిస్తాయి మనకు చూడడానికి, కానీ 2 కూడా అభిన్నం. అభిన్నం అని ఎలా చెప్తున్నాం, ఒకటి లేకపోతే ఇంకొకటి ఉండలేదు, అందువల్ల అభిన్నం. కానీ 2 కూడా మీకు ఏమనిపిస్తుంది, 2 రకాలుగా మనకు కనిపిస్తుంది. దాన్నే మనం శివశక్తి, ఎక్కడ ఉన్న ఒక స్త్రీ పురుష రూపంలో రెండిట్లో ఆరాధిస్తూ ఉంటాం మన భగవంతుడిని. దాని వెనుక తత్వం ఏంటంటే ఈ ప్రపంచంలో 2 రకాల శక్తులు పనిచేస్తున్నాయి. ఒకటి ఎప్పుడు శాశ్వతంగా ఉండేది, రెండోది కూడా శాశ్వతమే. కానీ మొదటి దాని నుంచి రెండోది ఏమవుతుందంటే దాని నుంచి వచ్చినట్లుగా కనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ రెండవది లేకపోతే ప్రకృతి, ఈ స్త్రీ శక్తి ఏదైతే అంటున్నామో, ఈ ప్రకృతి ఏదైతే ఉందో ఇది సత్వరజస్తమో గుణాల యొక్క కలయిక. అది లేకపోతే నువ్వు దీన్ని గుర్తించలేవు, ఏదైతే చైతన్యం ఉందో దీన్ని గుర్తించలేవు. అందుకని అవినాభావం అన్నాం. ఇప్పుడు దీనికి ఈ సత్వరజస్తమో గుణాలు, ఈ ప్రకృతి అసలు ఆ చైతన్యం లేకపోతే అసలు ప్రకృతే లేదు. అర్థమైందా? ఇవి 2 కూడా ఉన్నాయి, 2 కూడా అభిన్నం. ఇది వేరు కాదు, కానీ 2 కూడా అనంతంగా ఇప్పుడు సాగుతూనే ఉంటుంది. సృష్టి అనంతంగా సాగుతూనే ఉంటుంది ఇందులో. ఇవి 2 కూడా అభేదం, అభిన్నం అన్నమాట. ఏ విధంగా అభిన్నం అనేది మనకు శాస్త్రంలో చాలా చక్కగా చెప్పారు. శ్రీరామకృష్ణులు ఏమన్నారు, నిత్య లీల. నిత్య అంటే ఎప్పుడు ఉండేది, లీల అంటే ఏంటి, ఆ నిత్య యొక్క అంటే ఎప్పుడు నిత్యంగా ఉండే వస్తువు యొక్క ప్లే. లీల అంటే వాడు ప్లే, ఆ సత్యం యొక్క ఈ ఆట అనమాట. ఇదంతా కూడా ఖేళ అంటారు. అది ఈ ప్రకృతి ప్రపంచం అంతా కూడా అందులోనే మనం ఇదంతా జరుగుతూ ఉంది మొత్తం కూడా. ఈ సత్వరజస్తమో గుణాల యొక్క ఆట తప్ప ఇదేం కాదు ఈ ప్రపంచం, ఇది బాగా ఆలోచిస్తే కనుక అందులో మనం అందరూ ఉన్నాం. సో ఇది చూడండి, ఇక్కడ ఈ దేవీ దేవతల యొక్క ఈ భావం ఎలా వచ్చింది మన దాంట్లో. ఇంతమంది దేవీ దేవతలు, ప్రతి శక్తి చూడండి, ప్రతి దానికి ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ప్రకృతికి ఒక శక్తి. ఆ శక్తి స్వరూపంగా మనం ఒక స్త్రీ విగ్రహాన్ని, స్త్రీ మూర్తిని మనం ఆరాధిస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా ఊరికే వచ్చినవి కాదు. అంటే ఎవరైతే ఋషులు ఆలోచించారు ఈ ప్రపంచాన్ని మొత్తం ఆధారభూతంగా, ఈ ప్రపంచంలో ఈ శక్తి దేనిలో ఉంది అంటే వాళ్ళకి ఆ పార్వతీదేవి, దుర్గాదేవి అన్నది వాళ్ళకి దర్శనమిచ్చింది. ఆ విధంగా అంటే వాళ్ళ యొక్క భావానికి ఒక సాలిడ్ రూపంలో దర్శనమిచ్చింది. ఇవి మామూలుగా వచ్చిన మూర్తులుగా జస్ట్ ఏదో కల్పించుకుని వచ్చినవి కాదు. సాధకులు ఈ ప్రపంచం వెనుక ఏముంది, రహస్యం ఏంటి అని చెప్పి వాళ్ళు సాధన చేస్తున్నప్పుడు వాళ్ళ యొక్క దృష్టి పటం మీద వచ్చినటువంటి విగ్రహాలు ఇవన్నీ కూడా, మూర్తులు ఇవన్నీ సత్యాలు అనమాట. విగ్రహారాధన ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉంటారు బయట వాళ్ళందరూ కూడా. అసలు ఏమన్నా వాళ్ళకి సూక్ష్మతన వాళ్ళకి ఏం తెలుసా, వాళ్ళకి ఒకసారి ఆలోచించి చూస్తే ఏమాత్రం ఆలోచన లేని వాళ్ళు ఇట్లాంటివి చేస్తూ ఉంటారనమాట. సో ఎంత డీప్గా ఇది ఆలోచించారు. అలాగే సరస్వతీదేవి ఒక ఏ జ్ఞానం అయితే మనకుందో, మనకు బుద్ధి వీటన్నిటినీ వికసింపజేస్తుందో అటువంటి దేవి గురించి, శక్తి గురించి వాళ్ళు ఆలోచిస్తున్నప్పుడు ఆ చేతిలో కమండలు, తర్వాత ఇదేంటంటారు, ఇది జపమాల, అన్ని విద్యలకు సంగీతం, పుస్తకం, ఈ జ్ఞానానికి ప్రతిమూర్తిగా వాళ్ళకి వేదిక టైంలో దర్శనమిచ్చారు. సో ఇవన్నీ మామూలు కాదు, ఇవన్నీ కూడా దేవతారూపాలు అన్నీ కూడా సత్యాలు ఈరోజు కూడా నిరూపించబడుతున్నాయి అన్నమాట. సో వాళ్ళు ఏంటనమాట, వాళ్ళు సాధన చేసి ఒక ఆధ్యాత్మిక మార్గాన్ని మన ముందు ఉంచారు. మనం అందరికీ అంత అనుభూతి లేకపోవచ్చు, కానీ ఋషుల మార్గం కదా, మనం దాన్ని పూజిస్తూ నెమ్మదిగా పూజల ద్వారా, ఈ గుళ్ళ ద్వారా దానిని మనం ఏం చేస్తున్నాం, ట్రెడిషన్ కంటిన్యూ చేస్తున్నాం. మనం చేస్తున్నది ఏంటనమాట, ఆ యొక్క ఆధ్యాత్మిక మార్గాన్ని మనం కంటిన్యూ చేస్తున్నప్పుడు ఏదో మళ్ళీ గొప్ప వ్యక్తి, మహాత్ముడు, పరిశుద్ధమైన మనసు ఎవరికి ఉందో మళ్ళీ ఆ రూపాన్ని ఆయన దర్శించుకుంటాడు. అర్థమైందా? ఇవంతా చూడండి ఎంత ఈ రహస్యం ఉందో మన యొక్క ట్రెడిషన్స్లో. సో ఈ విధంగా అమ్మకి ఏంటనమాట, శక్తి రూపంగా ఆవిడ్ని అందరూ కూడా ఆరాధించారు. నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం దేవి అనగానే ఏం చేస్తామంటే మన కళ్ళకి ఫస్ట్ ఆకర్షించేదిగా ఉండాలి భగవంతుని రూపం. అందుకని ఏం చేస్తాం, చాలా అందంగా కళ్ళను కట్టిపడేసేట్లుగా అందంగా రూపొందించుకుంటాం. తర్వాత ఆభరణాలు, జిగేలు రత్న ఆభరణాలు ఖచ్చితంగా ఇవన్నీ చేస్తాం. మంచి చీర అన్నీ చూసి కళ్ళని ఫస్ట్ బంధించాలి. కళ్ళను బంధించినప్పుడు ఏకాగ్రత వస్తుంది. అందువల్ల వాళ్ళందరూ చాలా సౌందర్యంగా మనం చూడండి సృష్టించుకుంటాం. కానీ దాంతో కాదు కదా, అది ఈరోజు కళ్ళకు కనిపించే సౌందర్యం ఈరోజు ఉండి రేపు పోయేది. ఈ యాక్చువల్ గుణ సౌందర్యం, ఈ సాత్వికమైనటువంటి మూర్తులు ఎలా ఉంటారు. అందుకే అమ్మ తన యొక్క రూపాన్ని అంతటినీ కూడా పక్కన పెట్టి శ్రీరామకృష్ణులే చెప్తారు, ఆవిడ దాచుకుని వచ్చింది రూపాన్ని. ఎందుకంటే బయట ఉన్నటువంటి ఎవరు ఒక స్త్రీ విగ్రహాన్ని చూడగానే ఒక కుదృష్టితో చూస్తారే, అటువంటి పాపం వాళ్ళకి అంటుకోకూడదు. అందుకని ఆవిడ చాలా శుద్ధ సత్వరూపంలో ఆవిడ వచ్చారు. ఏ విధమైన బాహ్య ప్రకటన లేదు, ఆకర్షణ లేదు.
అటువంటి రూపంలో వచ్చింది ఆవిడ. అది కూడా చూడు చివరి మాట అనమాట. ఒక శక్తిని మనం ఆరాధించేటప్పుడు ఆ గుణాన్ని, ఆధ్యాత్మిక తత్వాన్ని మనం ఆరాధించడం అనేది ఆధ్యాత్మిక జీవితంలో చివరి మాట. ఒక స్త్రీని కూడా కేవలం రూప సౌందర్యంతో, లేకపోతే ఆవిడ ఆస్తిపాస్తులతో దానితో నువ్వు ఆరాధించావనుకో, అవిద్యాశక్తి ఆరాధన అది. నువ్వు ఇంకా చాలా లో లెవెల్లో ఉన్నావు. కానీ ఒక స్త్రీని ఒక ఆధ్యాత్మిక తత్వంతో, తర్వాత ఆవిడలో ఉండే గుణాలను నువ్వు ఆరాధించావనుకో, అది విద్యాశక్తి ఆరాధన. అప్పుడు నువ్వు ముందుకెళ్తావు. ఎంతసేపు నువ్వు బాహ్యంగా స్త్రీని, అందుకే ఇప్పుడు ఈ రోజుల్లో ఎందుకు జరుగుతాయి ఇటువంటి దుర్ఘటనలన్నీ కూడా, ఒక స్త్రీని ఒక మంచి దృష్టితో చూడడం అలవాటు చేసుకుంటే ఎవరికైనా సరే అది నీ ఆధ్యాత్మిక ప్రగతికి అది ఒక తార్కాణం అనమాట. అందుకని స్త్రీని ఒక మాతృమూర్తిగా చూడడం అన్నది ఒక పురుషునికి అది అత్యధికమైనటువంటి ఆధ్యాత్మిక ఉన్నతిని ఇస్తుంది. మాతృమూర్తిగా చూడడాన్ని అలవాటు చేసుకోవాలి. జీవితంలో ఎప్పుడు ఒక పశువుల్లాగే ఉండడం కాదు అది. అదే నిన్ను ఆధ్యాత్మిక ఉన్నతిని దారి తీస్తుందని చెప్పడానికి అనమాట. ఇక్కడ అమ్మ ఆ విషయంలో ఒక స్త్రీని, ఒక దేవీమూర్తి ఎట్లా ఉండాలి, అత్యంత ఉన్నతమైన ఐశ్వర్యాన్ని తీసుకుని ఆవిడ వచ్చారు. అన్ని సుగుణాలు ఆవిడలో ఉన్నాయి. మీరు ఒకసారి ఆలోచించండి. ఏది లేదు, ఏ లక్షణాలు నాకు చూపించండి ఎవరికైనా. ఒక ఛాలెంజ్ అనమాట. అమ్మలో ఏ లక్షణం లేదు. దైవీ లక్షణాలను ఏవైతే చెప్తున్నామో మనం, ఏది లేదు నాకు చూపించండి. ఇంతటి మహా ఐశ్వర్యంతో అమ్మ శక్తి వచ్చింది. అది కూడా ఈ యొక్క దేవీ ఉపాసనలో చివరి మాట. తర్వాత ఇంకొకటి, ఇంకా మూడవది ఏంటంటే, మన యొక్క దైనందిన జీవితంలో ఒక సాధారణ వ్యక్తి ఎలా ఉండాలి అంటే, అన్ని రకాల కష్టాలు ఉన్నాయి జీవితంలో. కష్టాలు ఉన్న ఎప్పుడూ ఆనందంతో ఎలా ఉండాలి, అదే కదా చివరి మాట. జీవితంలో మనం అందరూ కూడా కోరుకునేది ఏంటి చెప్పండి, ఎప్పుడూ ఆనందంగా ఉండాలని. మరి అందరికీ మనం ఆనందంగా ఉండాలంటే మన కోరికలన్నీ సమకూరుతాయా? సమకూరవు కదా. అంటే ఎటువంటి శక్తి కావాలి మనకు? ఎన్ని కష్టాలలో అయినా ఆనందంగా ఉండగలిగే శక్తి కావాలి. ఆ శక్తి అంతా తీసుకుని అమ్మ వచ్చారు. ఈవెన్ ఒక సాధారణమైనటువంటి జీవితంలో కూడా. దానికి ఆవిడ తీసుకున్నటువంటి ఆయుధాలు ఏంటి? జీవితంలో వచ్చే కష్టాలను ఆవిడ ఏ ఆయుధాలతో ఎదుర్కొన్నారు? ఫస్ట్ నిర్వాసన, పవిత్రత, నిర్వాసన అంటే ఏ కోరిక లేదు ఆవిడకి. ఎప్పుడు నాకు ఏ కోరిక లేకుండా అదే కోరిక కోరేవారు, భగవంతుడి దగ్గర ప్రార్థించేవారు. అలాగే నా మనసు ఎంత పవిత్రం చేస్తామంటే, ఒక చందుల్లోనే ఒక మచ్చ ఉండొచ్చు, నాలో మచ్చ ఉండకూడదు. ఎప్పుడైనా ఏ రోజైనా చూసారా కష్టాలు కూర్చొని లోపల ఎక్కడో ఏడుస్తున్నారని ఎవరైనా రిపోర్ట్ చేశారా మీకు? ఎక్కడన్నా చూసారా? ఏమి ఆశ్చర్యం, ఒకసారి చూడండి. ఇటువంటి క్షమాగుణం, మనిషి దగ్గర క్షమాగుణం, సహనం, ఇవన్నీ మన దగ్గర ఉన్నాయనుకోండి, మీకు కష్టాలు ఒక లెక్కలు అవుతుంది. సో వాటి గురించి ఆవిడ ప్రార్థించారు, జీవితంలో ప్రార్థించి చూపించారు. సో ఇటువంటి లక్షణాలు మన జీవితంలో పెట్టుకుంటే ఇంకా మనకేం కావాలి? దట్ ఈజ్ అ షీల్డ్. ఏ రకమైన కష్టమైనా మీరు ఎదుర్కోవచ్చు. ఒక ఆసక్తి లేదు దేని మీద. చూడండి, శ్రీరామకృష్ణులు ఎప్పుడైతే ఈ దురారోగ్యం వచ్చిందో ఇంకా ఆయన వెళ్ళిపోతారని అనుకున్నారే, ఆ సమయంలో ఆవిడ ఏం చేశారు? లోపల ఆ బాధతో అక్కడ తారకేశ్వర శివుని దగ్గరికి వెళ్ళి వాళ్ళందరూ కూడా దాన్ని ఏమంటారంటే ఒక వ్రతం లాంటిది చేస్తారు. అంటే ఏంటి? తిండి తిప్పలు లేకుండా ఆ గుడి యొక్క రాత్రి పగలు అక్కడ పడుకుని ఇంకా ఒకే విధంగా భగవంతుడికి ఆర్తితో వాళ్ళు మొత్తం బాధని తెలియచేస్తారనమాట. తెలియచేసినప్పుడు అమ్మ అలాగే చేశారు. చేస్తే ఏమైంది తెలుసు? ఒకరోజు ఆవిడకి ఎన్నో కుండలు కనిపించాయట. ఆవిడకి ఒక విజన్ కనిపించింది, ఎన్నో కుండలు. ఫస్ట్ చూశారు, తర్వాత కుండలన్నీ పగిలిపోయిన శబ్దం వినిపించింది. దాని నుంచి ఆవిడ గ్రహించింది ఏంటో చూడండి. ఏమన్నారంటే, ఈ ప్రపంచం అంటే నశ్వరం, ఆ కుండల లాంటిది మొత్తం జీవితం అంతా, ఈ శరీరాలన్నీ కూడా. అదంతా ఒక నిమిషం ఉంటాయి, ఒక నిమిషం ఉండవు. అటువంటి దాని గురించి నువ్వేంటి బాధపడుతున్నావు అన్నట్టు. ఆవిడకి సొల్యూషన్ శ్రీరామకృష్ణులకి ఆరోగ్యం అంతా బాగైపోవాలి, ఇదంతా లేదు. అక్కడ చూడండి, ఆవిడకి ఆ వైరాగ్యం ఎటువంటిది, ఇది ఈరోజు ఉంటుంది లేదా, అటువంటి శరీరంతో ఎందుకు నువ్వు మమకారాన్ని పెంచుకుంటావు? అది తెలిసిన తర్వాత ఆవిడ మళ్ళీ వచ్చేస్తారు ఇక్కడ కాశీపూర్కి. అటువంటి జ్ఞానం ఆవిడకి చూడండి ఎట్లాంటిది వచ్చిందో. అంటే ప్రతి కష్టం నుండి కూడా మన మనసు సరిగ్గా ఉంటే దాని నుంచి ఒక జ్ఞానోదయం కలుగుతుంది మనందరికీ కూడా, దాన్ని సరైన స్థితిలో మనం తీసుకున్నప్పుడు. సో అమ్మ జీవితం నుంచి జీవితంలో కష్టాలు ఎలా ఎదుర్కోవాలి, అన్ని కష్టాల మధ్యలో ఎలా ఉంటే మనం అన్ని సంతోషంగా ఉండగలం, జీవితం యొక్క పరమావధిని చేరుకోగలం, అది కూడా చివరి మాట. అవునా కదా? ఇక స్త్రీగా ఆవిడ కేవలం స్త్రీలకు మాత్రమే పరిమితమైంది నేను చెప్తున్నాను. ఒక స్త్రీగా ఆవిడ ఎంతటి విజయాన్ని సాధించారు అన్నది. ఇప్పుడు ఈ ప్రపంచంలో మీరు ప్రపంచంలో ఎక్కడ చూసినా స్త్రీ అనేది పురుషుని క్రింద ఒక సబార్డినేట్. ఎందుకంటే శారీరకంగా ఆవిడ ద్వితీయమైన స్థాయిలో ఉంది, అటువంటి బలం అది లేదు పురుషునికి. ఎందుకంటే పురుషుడు ఎప్పుడు కూడా ఈ ప్రపంచంలో
ఈ భౌతికమైన ప్రపంచంలో ఎప్పుడూ కూడా బలంగా ఉండేది బలహీనంగా ఉండేదాన్ని, సబార్డినేట్గా ఉండేదాన్ని ఎప్పుడు కూడా కంట్రోల్ చేస్తుంది. ఆ విధంగానే సమాజాలన్నీ కూడా మనకు డెవలప్ అయ్యాయి. ముందు నుంచి కూడా డెవలప్ అయ్యేంటి, స్త్రీలు అనగానే కొంచెం పురుషుల క్రింద అణగదొక్కబడి ఉన్నారు. అయితే నేను ఇప్పుడు చెప్తున్నది ఉపనిషత్తుల కాలంలో ఇలా లేదు. ఉపనిషత్తుల కాలంలో అప్పుడే వాళ్ళు తెలుసుకున్నారు. ఏం తెలుసుకున్నారు? యాక్చువల్ సత్యం అనేది స్త్రీ కాదు, పురుషుడు కాదు, చిన్నపిల్లవాళ్ళు కాదు, పెద్దవాళ్ళు కాదు. చక్కటి శ్లోకాల్లో వాళ్ళు చెప్పారు. సో వాళ్ళు అప్పుడు తెలుసుకున్నారు తత్వం మాత్రం ఒక్కటే, పైకి రూపాలన్నీ జస్ట్ పైన ఆడుతున్నాయి అంతే అని అప్పుడు తెలుసుకున్నారు. కానీ తర్వాత మాత్రం సమాజం అందరూ కూడా దాన్ని గ్రహించే శక్తిలో ఉండరు. కాబట్టి తర్వాత వాళ్ళందరికీ ఎప్పుడు కూడా స్త్రీలు కష్టపడింది, ఎప్పుడు కష్టపడేది, ఎన్ని యుగాల్లో చూసినా స్త్రీలే కష్టపడేది. మీరు చూడండి. ఎందుకంటే ఇదే కారణం. ఎందుకంటే ఈజీగా ఉండి మీరు లొంగ తీసుకోవచ్చు రకరకాల కారణాల ద్వారా. సో ఆవిడ ఎప్పుడు కూడా కష్టపడుతూనే ఉంది. అటువంటిది మీకు అమ్మ జీవితంలో ఒకసారి చూడండి ఎలా ఉన్నారు చెప్పండి. ఆవిడ ఎప్పుడన్నా ఈవెన్ శ్రీరామకృష్ణుల మాట కూడా సరిగా లేదు అన్నప్పుడు ఆవిడ ఎప్పుడన్నా శ్రీరామకృష్ణుల మాట కూడా వెళ్ళలేదు. చాలా సందర్భాలు ఉన్నాయి అటువంటివన్నీ కూడా. సో వినలేదు ఆవిడ. ఆయనప్పుడు అమ్మో ఈవిడ సాధారణమైన మనిషి కాదు, నేను ఒక పెద్ద సర్పం కాలు మీద కాలు వేసాను, తోక మీద కాలు వేసాను అనేవారు ఆయన. ఒక సర్పం యొక్క తోక మీద నేను కాలు వేసాను అమ్మో అనేవారు. అంటే ఆ ధైర్యం అది చూడండి అన్నమాట. అలాగే నిజంగా ఒక్కొక్కసారి పాశవికమైన శక్తులు స్త్రీలపైన చాలా దాడులు చేస్తూ ఉంటాయి, దౌర్జన్యాలు చేస్తూ ఉంటాయి. అటువంటి సమయంలో ఎలా ఉండాలో కూడా అమ్మ చూపించారు. నువ్వు కూర్చొని నువ్వు మాతృత్వం అని చెప్పి వాళ్ళని లాలన చేయడం కాదు, నువ్వు చేయాలి, ఏం చేయాలి, అవసరమైతే తిరగబడాలి. చూపించారా లేదా? చూపించాలి. సో ఆ శక్తియుక్తులు కూడా మీరు కలిగి ఉండాలి ఇప్పుడు కూడా. అయితే అటువంటి పరిస్థితి రాకుండా స్త్రీలపైన ఈ దౌర్జన్యాలు ఇవన్నీ జరుగుతున్నాయంటే స్త్రీలు కూడా జాగ్రత్తగా ఉండాలి. అమ్మ అది చూపించారు ముందు. అయినప్పటికీ ప్రమాదాలు వచ్చే అవకాశం ఉంది, అప్పుడు ఎలా ఉండాలో కూడా చూపించారు. సో స్త్రీలు జాగ్రత్తగా ఎలా ఉండాలి ఈ ప్రపంచంలో. మనకు సామెత ఉంది, ఒక అరిటాకు పైన ముళ్ళు పడినా తర్వాత అరిటాకు వెళ్ళి ముళ్ళు పైన పడినా ఏది నష్టపోయేది? అందువల్ల స్త్రీలు చాలా జాగ్రత్తగా ఉండాలి అని చెప్పి చాలా చెప్పారు. ముందుగా 3 ఉండాలి. ఇది ఒకటి, లజ్జ అనేది స్త్రీలకి చాలా అవసరం. వాళ్ళ యొక్క వేషధారణలో కానీ లేకపోతే వాళ్ళ యొక్క ప్రవర్తనలో కానీ మన యొక్క వేషధారణ ప్రవర్తన ఎలా ఉండాలి? ఎదుటి వారిలో ఒక విద్యాశక్తిని ప్రేరేపించగలిగేలా ఉండాలి. అందుకని అమ్మ ఏం చేసేవారు? ఎప్పుడు ఒక ముసుగు వేసుకుని ఉండేవారు ఎప్పుడు కూడా, ఎవరు వచ్చినా సరే. ఎందుకు ఇవన్నీ మనకు చూపించారు? ఆవిడకి అవసరమా అవన్నీ? అంటే ఇవన్నీ ఏంటంటే స్త్రీకి ఒక పవిత్రత, ఇటువంటి ఎంత అవసరం ఇది. ఈ రోజుల్లో చూస్తున్నారు కదా మీరు ఏం జరుగుతుందంతా కూడా. సో ఈ విద్యాశక్తి ఏదైతే ఉందో దానిని ప్రతి స్త్రీ కూడా అర్థం చేసుకోవాలి. తనలో ఉన్నటువంటి ఆధ్యాత్మిక శక్తి బయటికి రావాలి అంటే ఇవి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలి. మన యొక్క ప్రవర్తన అన్నీ కూడా ఎలా ఉండాలన్నమాట, ఎదుటివారిలో గౌరవాన్ని, ఒక మాతృభావాన్ని, తర్వాత పవిత్రతను ప్రేరేపించేవిగా ఉండాలి. అది చూపించారు అమ్మ మనకి. ఇంకా రెండవ విషయం అంటే ఘృణ అంటే అసహ్యం. ఎటువంటి వాటిని అసహించుకోవాలి? తన శీలానికి ఏవైతే ముప్పు తెస్తాయో అటువంటి వాటి పట్ల అసహ్యాన్ని కలిగి ఉండాలి. అంతే, అందరినో ఆకర్షించాలి, బయటకు వెళ్తాను నలుగురిని ఆకర్షించాలని ఎటువంటి బలహీనత కదా ఇది. ఎవరినో ఆకర్షించాలని ఎందుకు ప్రయత్నం చేయడం ఇటువంటి? సో అటువంటి వాటి పట్ల ఎవరినో ఆకర్షించాలనే ఈ స్వభావం ఉందే స్త్రీ యొక్క స్వభావం, అది అవిద్యాశక్తి అది. సో అటువంటి వాటి మీద అసహ్యాన్ని కలిగి ఉండాలి. చూపించారు ఇవన్నీ కూడా. తర్వాత భయం అంటే ఇదే చెప్తున్నాను. ఎక్కడ ఏ ప్రదేశంలోనూ ఒంటరిగా ఎక్కడికి ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోవడం ఇది కాదు కదా. కొన్ని విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడ ఏ ముప్పు వస్తుందో జాగ్రత్తగా ఉండాలి. అటువంటి భయం ఉండాలి. అటువంటి భయం అంటే భూతాలను చూసి భయం, లేకపోతే ఇది పోతుందని భయం, నా ఆస్తులు పోతాయని భయం, నా వాళ్ళందరూ, ఇది కాదు. ఈ భయం కాదు. తన యొక్క శీలం ఎక్కడైతే నేను కోల్పోతానో, ఎక్కడైతే ప్రమాదం ఉందో అటువంటి దానిని మనం అవాయిడ్ చేయాలి. దుస్సాహసనానికి వెళ్ళిపోయి అట్లా చేయకూడదు ఎప్పుడు కూడా. సో ఇవన్నీ కూడా అమ్మ ఒక స్త్రీగా ఎలా తన పవిత్రతను కాపాడుకోవాలి, అలాగే కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ప్రమాదం వచ్చినప్పుడు ఏ విధంగా ఎదుర్కోవాలి, ఇవన్నీ కూడా అమ్మ జీవితంలో చూపించారు. సో ఇవన్నీ ఇది కూడా ఒక స్త్రీ జీవితంలో దేనిని ఆధునికతను ఆవిడ ఎప్పుడు కూడా ఏంటంటారు కండెమ్ చేయలేదు. ఆధునికత. సో ఎప్పుడు చదువుకోమని అందరినీ ప్రేరేపించేవారు. అందరూ కూడా వివాహం కాలేదని డిప్రెషన్లో వెళ్ళిపోతూ ఉంటారు. లేకపోతే అక్కడ వివాహం లేదన్నా అయితే డిప్రెషన్. అమ్మ ఏం చెప్పారు? ఎందుకలాగా? చిన్నప్పుడే ఎవరిని హాయిగా నివేదిత స్కూల్కి పంపించండి, చదువుకుంటారు, ఎందుకలాగా బాధపడతారు? ఆ రోజుల్లో చూడండి అమ్మ ఏం చెప్పారు. అందరూ ఆవిడ దగ్గర పుస్తకాలు లాగేసుకుంటూ ఉంటే స్త్రీలకు విద్య చెప్తే నవల్స్ చదువుకుంటూ ఉంటారు, వద్దని చెప్పి ఆవిడ పుస్తకం లాగేసుకుంటే చాటుగా పాపం అక్షరాలు నేర్చుకునేవారు.
ఎంత ఆతృత తెలుసుకోవాలి జ్ఞానం అని చెప్పి. ఆడవాళ్ళు ఎక్కడైనా మంచి మంచి విద్య నేర్చుకున్నట్టు చాలా ఆనందపడిపోయేవారు. సో ఇవన్నీ కూడా అమ్మ జ్ఞానాన్ని సముపార్జించాలి ప్రతి స్త్రీ కూడా. అలాగే ఈ ఆధ్యాత్మిక ఉన్నతికి పాటుపడాలి. ఏవో చిన్న చిన్న విషయాలు ఇదవ్వలేదు అదవ్వలేదు, నాకు పిల్లలు లేరు వీళ్ళు లేరు లేకపోతే పిల్లలు, ఎందుకు ఇవన్నీ బాధలు? అయితే సరే జీవితంలో వెళ్ళండి, కానీ ఏదైనా కొంచెం వస్తే మీరు అర్థం చేసుకోండి జీవితానికి ఇంకా పరమార్థం ఉంది అన్నది అని అమ్మ జీవితం ద్వారా సూచించారు. సో ఈ స్త్రీ యొక్క విషయంలో కూడా అమ్మ బాట చివరి మాట ఒప్పుకున్నారు. నేను 4 విషయాల్లో చెప్పాను, మీరు ఆలోచించండి. ఇంకా అంటే నాకు వచ్చిన ఆలోచన ద్వారా నేను చెప్పాను. అంటే ఏ పక్క నుంచి చూసినా అమ్మ యొక్క జీవితం అది చరమం అనమాట మానవ జీవితంలో అని అనిపించింది. ఇప్పుడు మన మహిళా భక్త సమ్మేళనం చేయాలని అమ్మ సంకల్పం, అది మనం చేసింది కాదు, ఎవరో వచ్చి పిలుస్తున్నారు చేయమని చెప్పి, అందుకని మనం దానికి ముందుకు వెళ్తున్నాం. సో ఇది అమ్మని మనం తలుచుకుంటున్నామంటే మనలో కూడా ఆధ్యాత్మికమైనటువంటి చేతన రావాలి, మనలో కూడా మార్పు రావాలి. లేకపోతే సమావేశాలు చేసుకునే లాభం లేదు. దానికి మనం అమ్మ యొక్క సంకల్పంతోనే ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. దానికి మీరందరూ కూడా సహకరించి ఎంతోమంది స్త్రీమూర్తులని మీరు దీనికి ప్రేరేపించి ఈ సాధనలో మీరందరూ కూడా అంతర్భాగమై ఆ యొక్క అమ్మ ఈ యొక్క ఈ ఆధ్యాత్మిక చేతనని ఆవిడ జాగృతం చేయడానికి వచ్చారు మనుషుల్లో, స్త్రీలలో పురుషుల్లో కూడా. సో అది మనం చెప్పిన మాట కాదు, స్వయంగా శ్రీరామకృష్ణుడు చెప్పారు. ఆవిడ జ్ఞానాన్ని జాగృతం చేయడానికి వచ్చారు మనందరిలో కూడా. దానికి మనందరూ కూడా ఒక ఇన్స్ట్రుమెంట్స్, అందులో ఒక పరికరాల్లాగా మన జీవితాలను మార్చుకుంటూ మనకు తెలిసిన దాన్ని నలుగురికి పంచుతూ ఆ అమ్మ యొక్క ఆ దివ్య శక్తి యొక్క చేతిలో మనం అందరం కూడా ఒక పరికరంలాగా మనం పనిచేస్తూ మనం ముందుకు వెళ్దాము. నమస్తే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.